ఈరోజు కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పేపర్లో వచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇష్యూ ఏంటి అంటే ఆర్బీఐ అనేటువంటిది తన మానిటరీ పాలసీలో భాగంగా అంటే ప్రతి 2 నెలలకు ఒకసారి ఆర్బీఐ అనేటువంటిది తన యొక్క ద్రవ్యత్వ పాలసీకి సంబంధించి రివ్యూ అనేటువంటిది చేస్తుంది. ఇలా ఆర్బీఐ అనేటువంటిది తన యొక్క మానిటరీ పాలసీ అనేటువంటి దాన్ని ఈ జూన్ నెలలో కూడా జూన్ 3, 4 తేదీల్లో రివ్యూ చేసింది. ఈ రివ్యూ చేసి ఈ కోవిడ్-19 సిచ్యువేషన్ అంటే కోవిడ్ ఉంది కాబట్టి ఈ సిచ్యువేషన్లో ఈ రేట్స్ అనేటువంటివి మార్చకూడదు అన్న ఉద్దేశంతో రేట్లన్నిటినీ కూడా అలాగే కొనసాగించింది. అంటే రిపో రేటు కానీ రివర్స్ రిపో రేటు కానీ రివర్స్ రిపో రేటు కానీ అదేవిధంగా బ్యాంక్ రేటు కానీ సిఆర్ఆర్ కానీ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ఎంఎస్ఎఫ్ కానీ అదేవిధంగా స్టాచ్యురరీ లిక్విడిటీ రేషియో ఎస్ఎల్ఆర్ కానీ వీటన్నిటినీ కూడా అలాగే కొనసాగించాలి. అంటే దీంట్లో ఎటువంటి చేంజెస్ అనేటువంటిది తీసుకురాలేదు ఈ ఆర్బీఐ రివ్యూ కమిటీ అనేటువంటిది. చూద్దాం అసలు ఆర్బీఐ రివ్యూ కమిటీలో ఎంతమంది మెంబర్స్ ఉంటారు అంటే 6 సభ్యులు ఉంటారు. ఆర్బీఐ రివ్యూ కమిటీలో ఎంతమంది సభ్యులు అంటే 6 మెంబర్స్ అనేటువంటి వాళ్ళు దీంట్లో సభ్యులుగా ఉంటారు. ఈ రివ్యూ కమిటీకి పరపతి సమీక్షా కమిటీ ఆర్బీఐ మానిటరీ పాలసీ రివ్యూ కమిటీ పరపతి సమీక్షా కమిటీలో 6 సభ్యులు ఉంటారు. ఈ మానిటరీ పాలసీ రివ్యూ కమిటీకి ఎవరు చైర్మన్ ఎవరు హెడ్ అంటే ఆర్బీఐ గవర్నరు చైర్మన్గా ఉంటారు. ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్ ఎవరు అంటే శక్తికాంత దాస్ అండి. ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్ ఎవరు అంటే శక్తికాంత దాస్ అనేటువంటి వ్యక్తి. ఈ శక్తికాంత దాస్ అనేటువంటి ఆర్బీఐ గవర్నర్ అధ్యక్షతన 6 సభ్యులు గల ఈ ఆర్బీఐ మానిటరీ పాలసీ రివ్యూ కమిటీ అనేటువంటిది జూన్ 3, 4న జరిగినటువంటి రివ్యూ మీటింగ్లో ఈ ఆర్బీఐ రేట్లు అనేటువంటివి యథాతథంగా కొనసాగించాలి అని చెప్పింది. చూద్దాం రిపో రేట్ అనేటువంటిది అంతకుముందు ఏప్రిల్లో జరిగినటువంటి రివ్యూ కమిటీలో ఎంతగా డిక్లేర్ చేశారు అంటే 4% డిక్లేర్ చేశారు. ఆ 4% అలాగే ఉండాలి. మనకు వీటన్నిటికీ సంబంధించి రిపో రేట్ ఏంటి, రివర్స్ రిపో రేట్ అంటే ఏంటి, ఎంఎస్ఎఫ్ అంటే ఏంటి, సిఆర్ఆర్ ఇవన్నీ కూడా ఎకానమీ టర్మినాలజీ ఇవన్నీ కూడా ఎకానమీలో నేర్చుకుందాం. జస్ట్ రిపో రేట్ అంటే ఏంటి అంటే రిపో రేట్ అనేటువంటిది ఏంటి అంటే బ్యాంకులు తమ వద్ద తగినంత డబ్బు లేనప్పుడు ఆర్బీఐ వద్ద అప్పు తీసుకుంటాయి. ఈ ఆర్బీఐ వద్ద అప్పు తీసుకున్నప్పుడు ఎంత శాతం వడ్డీ అనేటువంటిది ఆర్బీఐ విధిస్తుందో రిజర్వ్ బ్యాంక్ విధిస్తుందో దానిని ఏమని పిలుస్తారు అంటే రిపో రేట్ అంటారు. అంటే బ్యాంకులు ఆర్బీఐ వద్ద తీసుకున్నటువంటి అప్పుకు ఎంత శాతం వడ్డీ చెల్లించాలి అని చెప్పేదే రిపో రేటు. దీన్ని ఎంత శాతంగా ఫిక్స్ చేశారు అంటే 4%. రివర్స్ రిపో రేట్ అంటే ఒక్కోసారి ఆర్బీఐ అనేటువంటిది రిజర్వ్ బ్యాంక్ అనేటువంటిది బ్యాంకుల దగ్గర ఉండేటువంటి డబ్బుని అప్పుగా తీసుకుంటుంది. ఇలా బ్యాంకుల వద్ద నుండి రిజర్వ్ బ్యాంక్ అప్పుగా తీసుకున్నప్పుడు రిజర్వ్ బ్యాంకు బ్యాంకులకు చెల్లించేటువంటి వడ్డీ రేటునే ఏమని పిలుస్తారు అంటే రివర్స్ రిపో రేట్ అంటారు. ఈ రివర్స్ రిపో రేట్ అనేటువంటిది ఏప్రిల్లో 3.35% ఉంది. దానిని అలాగే కొనసాగించింది. అదేవిధంగా సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో అనేటువంటిది ఎంత శాతంగా కొనసాగించింది అంటే 4%గా కొనసాగించింది. అదేవిధంగా
మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అనేటువంటి దాన్ని ఎంత పర్సెంట్గా కొనసాగించింది అంటే 4.25%. ఎస్ఎల్ఆర్ స్టాచ్యూటరీ లిక్విడిటీ రేషియో అనేటువంటి దాన్ని ఎంత పర్సెంట్గా కొనసాగించింది అంటే 18%గా కొనసాగించింది. వీటన్నిటికీ సంబంధించి డెఫినేషన్స్ అనేటువంటివి మనము ఎకానమీలో రిజర్వ్ బ్యాంక్ అనేటువంటి టాపిక్ వచ్చినప్పుడు అక్కడ వీటన్నిటి గురించి చెప్పుకుందాం. ఇప్పుడు ఏం చెప్తున్నాను అంటే ఆర్బీఐ మానిటరీ రివ్యూ పాలసీకి సంబంధించినటువంటి విషయాలే చెప్తున్నాను. వీటన్నిటినీ కూడా అలాగే కొనసాగించాలి. వీటిలో ఎటువంటి చేంజెస్ అనేటువంటిది చేయలేదు ఈ రివ్యూ కమిటీ అనేటువంటిది. ఈ మానిటరీ పాలసీ రివ్యూ కమిటీ అనేటువంటి దాంట్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు? 6 సభ్యులు. ఈ మానిటరీ పాలసీ రివ్యూ కమిటీకి ఎవరు చైర్మను? ఆర్బీఐ గవర్నరు చైర్మను. ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ ఎవరు? శక్తికాంత దాస్. రెపో రేట్ అంటే ఏంటి? బ్యాంకులు ఆర్బీఐ వద్ద తీసుకున్నటువంటి అప్పుకు చెల్లించేటువంటి వడ్డీ రేటు. రివర్స్ రిపో రేట్ అంటే ఏంటి? రిజర్వ్ బ్యాంకు బ్యాంకుల వద్ద తీసుకున్నటువంటి అప్పుకు చెల్లించేటువంటి వడ్డీ రేటుని ఏమని పిలుస్తారు అంటే రివర్స్ రిపో రేట్ అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మానిటరీ పాలసీలో భాగంగా ఈ రివ్యూ పాలసీలో భాగంగా ఇంకా ఏం చెప్పింది అంటే ఆర్బీఐ అనేటువంటిది మన యొక్క గ్రోత్ రేట్ అనేటువంటిది ఈ 2021-22 ఫైనాన్షియల్ ఇయర్కి 2021-22 ఆర్థిక సంవత్సరానికి అంతకుముందు పాలసీలో అంటే అంతకుముందు రివ్యూ కమిటీలో 10.5%గా గ్రోత్ రేటును ఎస్టిమేట్ చేస్తే దానిని 1% తగ్గించి ప్రస్తుత గ్రోత్ రేట్ ఎంతని చెప్పింది అంటే 9.5%గా నిర్ధారించింది. అంటే అంతకుముందు 10.5% గ్రోత్ రేటు ఉండొచ్చు అని చెప్పింది. కాకపోతే ఈ కోవిడ్ సిచ్యుయేషన్లో భాగంగా డెవలప్మెంట్ మొత్తం తగ్గిపోయింది కాబట్టి ఈ గ్రోత్ రేట్ అనేటువంటిది 1% వరకు తగ్గచ్చు, అంతకుముందు ఎస్టిమేట్ చేసిన దానికంటే 1% తగ్గచ్చు అని ప్రస్తుతం గ్రోత్ రేట్ ఎంతవరకు ఉండొచ్చు అంది అంటే 9.5% వరకు గ్రోత్ రేటు ఉండొచ్చు అని ఎస్టిమేట్ చేసింది. అదేవిధంగా రిటైల్ ద్రవ్యోల్బణం అనేటువంటిది ఇన్ఫ్లేషన్ అండి, ధరలు పెరిగేటువంటి రేటునే ద్రవ్యోల్బణం అని పిలవడం జరుగుతుంది. ధరలు అనేటువంటివి పెరిగేటువంటి రేటునే ఏమని పిలుస్తారు అంటే ద్రవ్యోల్బణం అని పిలవడం జరుగుతుంది. ఈ ఇన్ఫ్లేషన్ అనేటువంటిది రిటైల్ ద్రవ్యోల్బణం అనేటువంటిది ఎంతవరకు ఉండొచ్చు అని ఎస్టిమేట్ చేసింది అంటే 5.1%. అంటే అంతకు ముందు సంవత్సరం ఇది ప్రతి నెల కూడా దేనితో కంపేర్ చేస్తారు అంటే ద్రవ్యోల్బణం అనేటువంటిది ఇప్పుడు 2020లో జనవరి అనేటువంటి దానితో 2021లో జనవరిని కంపేర్ చేస్తారు. 2020లో జనవరి నెలలో రేట్లు ఎలా ఉన్నాయి, 2021 జనవరి నెలలో రేట్లు ఎలా ఉన్నాయి, 2020లో జనవరిలో ఉండేటువంటి రేట్ల కంటే ఎంత శాతం పెరిగింది అనేటువంటిది బేస్ చేసుకునే ఈ ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం అనేటువంటి దాన్ని చెప్పడం జరిగింది. అంటే రిటైల్ ద్రవ్యోల్బణం అనేటువంటిది ఎంత శాతం ఉండొచ్చు అని చెప్పింది 5.1%. అంటే అంతకుముందు లాస్ట్ ఇయర్ ఉండేటువంటి రేట్ల కంటే ఇప్పుడు ఎంత శాతం పెరగచ్చు అని చెప్పింది 5.1% వరకు పెరగచ్చు అని చెప్పింది. ఎవరు? ఆర్బీఐ రివ్యూ కమిటీ అనేటువంటిది. ఎవరు అంటే ఆర్బీఐ రివ్యూ కమిటీ. ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్ ఎవరు అంటే శక్తికాంత దాస్ అనేటువంటి వ్యక్తి. ఆర్బీఐ గవర్నర్ ఎవరు అంటే శక్తికాంత దాస్ అనేటువంటి వ్యక్తి. ఇది దేనికి సంబంధించింది అంటే ఆర్బీఐ రివ్యూ పాలసీకి. ఇంకొకటి కూడా చెప్పింది ఆర్బీఐ రివ్యూ పాలసీ అనేటువంటిది, మానిటరీ రివ్యూ పాలసీ అనేటువంటిది ప్రస్తుతం భారతదేశం యొక్క ఫారెక్స్ నిల్వలు అంటే విదేశీ మారక నిల్వలు అనేటువంటివి
దాదాపు $600 బిలియన్ చేరుకున్నాయి. ప్రస్తుతం భారతదేశం యొక్క విదేశీ మారక నిల్వలు అనేటువంటివి ఎంతకు చేరువలా ఉన్నాయి అంటే $600 బిలియన్, దాదాపు $598 బిలియన్ చేరుకోవడం జరిగింది. విదేశీ మారక నిల్వలు అనేటువంటివి అంటే విదేశీ కరెన్సీ అనేటువంటివి అంటే మనం ఎప్పుడూ కూడా దేంతో కంపేర్ చేస్తారు అంటే డాలర్తో కంపేర్ చేయడం జరుగుతుంది. అటువంటి డాలర్లు భారతదేశం దగ్గర ఎన్ని ఉన్నాయి అంటే $600 బిలియన్ చేరుకుంది విదేశీ మారక నిల్వలు అనేటువంటివి. ఒకప్పుడు అంటే 1991 నాటికి ఆర్థిక సంస్కరణలు అమలు చేసుకునే నాటికి భారతదేశం యొక్క విదేశీ మారక నిల్వలు అనేటువంటివి కేవలం $1.2 బిలియన్ మాత్రమే ఉండేటివి. ఆర్థిక సంస్కరణలు ఇంకా అప్పటికి అమలు చేయలేదు. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయ్యే సమయానికి $1.2 బిలియన్ మాత్రమే ఉండేటువంటివి. ఈ $1.2 బిలియన్ మాత్రమే ఉండడంతో అప్పుడు $7 బిలియన్ అప్పు కోసం భారత ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు $7 బిలియన్ అప్పు కోసం IMFను అడిగితే అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేటువంటి దాన్ని IMFను అడిగితే IMF ఏమన్నది అంటే భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు అమలు చేయండి, ప్రైవేటు రంగానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి, అప్పుడు మేము మీకు $7 బిలియన్ ఇస్తాము అని చెప్పడం జరిగింది. దీనితో అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు, అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ ఇద్దరూ కలిసి భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు అనేటువంటివి, ఫైనాన్షియల్ రిఫార్మ్స్ అనేటువంటివి తీసుకొచ్చి ప్రైవేటు రంగానికి ఎక్కువ పీట వేయడంతో అప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల యొక్క ఫలితాలను ఇప్పుడు అనుభవిస్తున్నాం. అందుకే చూడండి, ఒకప్పుడు $1.2 బిలియన్ ఉండేటువంటి విదేశీ మారక నిల్వలు ప్రస్తుతం $600 బిలియన్ చేరుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు స్టేబుల్ పొజిషన్లో ఉన్నట్టు భారతదేశం అనేటువంటిది దాదాపు $600 బిలియన్ చేరుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకొకటి కూడా చెప్పింది RBI అనేటువంటిది, ఇంతకుముందు బ్యాంకులు పనిచేసేటువంటి వేళల్లోనే ఈ ట్రాన్సాక్షన్స్ అంటే శాలరీస్ కానీ లేకపోతే ఈ ఫండ్స్ కానీ లేకపోతే ఏవైనా బ్యాంకులకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా లేకపోతే మనీ అడ్జస్ట్మెంట్ మొత్తం కూడా నేషనల్ పేమెంట్స్ కమిషన్ అనేటువంటిది కేవలం బ్యాంకులు పనిచేసేటువంటి వేళల్లో, హాలిడేస్లో లేకపోతే ఈ బ్యాంక్ టైమింగ్ నైట్ టైము ఇటువంటి టైంలో పనిచేసేది కాదు. అంటే శాలరీ బిల్లు ఈరోజు అంటే సాటర్డే నైట్ అనేటువంటిది RBI దగ్గరికి వెళ్ళినప్పుడు RBI అనేటువంటి దానిని అంతకుముందు ఎప్పుడు క్లియర్ చేసేది? నెక్స్ట్ వర్కింగ్ డే అంటే సోమవారం క్లియర్ చేసేది. కానీ ఇప్పుడు ఏం చేసింది అంటే RBI అనేటువంటిది రేపు ఆగస్టు 1, 2021 నుంచి ఇంకా ఎప్పుడు 24 అవర్స్ ఎప్పుడైనా కూడా ఈ అడ్జస్ట్మెంట్ అనేటువంటిది, మనీ అడ్జస్ట్మెంట్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. కేవలం బ్యాంకులు పనిచేసేటువంటి టైమింగ్స్లోనే కాదు, ఏ టైం అయినా కూడా అడ్జస్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఏ టైం అయినా కూడా, హాలిడేస్ కావచ్చు, నైట్ కావచ్చు, బ్యాంకులకి సమ్మెలు కావచ్చు, ఏమైనా కూడా ఈ అడ్జస్ట్మెంట్లు, మనీ అనేటువంటిది RBI నుంచి అడ్జస్ట్మెంట్ అనేటువంటిది ఏ టైంలోనైనా జరుగుతుంది. 24 అవర్స్ జరుగుతుంది. హాలిడేస్లో కూడా మనీ అడ్జస్ట్మెంట్ జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఇది RBI రివ్యూ కమిటీకి సంబంధించినటువంటిది. నెక్స్ట్ రెండో ఇష్యూ ఏంటి అంటే భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని రక్షణ పరికరాల కొనుగోళ్ల సంస్థ అంటే రక్షణ పరికరాల కొనుగోళ్లకు సంబంధించినటువంటి కమిటీ అనేటువంటిది దాదాపు 43,000 కోట్ల రూపాయలతోటి 6 సంప్రదాయ అంటే కన్వెన్షనల్ సబ్మెరైన్స్ 6 సంప్రదాయ జలాంతర్గాముల నిర్మాణానికి ఆమోదం తెలిపింది.
సంప్రదాయ జలాంతర్గాములు అంటే కన్వెన్షనల్ సబ్మెరైన్స్ అనేటువంటిది జలాంతర్గాములు. ఈ 6 సంప్రదాయ జలాంతర్గాములు అంటే సబ్మెరైన్స్, వాటర్లో ఉండి భారతదేశం యొక్క రక్షణ కోసం ఉపయోగపడేటువంటివి. ఇప్పటి వరకు కూడా మనము ఇటువంటి వాటి కోసం మనం విదేశాల మీద ఆధారపడేటువంటి వాళ్ళం. మనం చైనాతో పోలిస్తే మన దగ్గర ఉండేటువంటి మెరైన్స్ అనేటువంటివి చాలా తక్కువ, సబ్మెరైన్స్ అనేటువంటివి. అందుకే మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా దాదాపు 43,000 కోట్ల రూపాయలతోటి దేశీయంగా మన దేశంలోనే 6 కన్వెన్షనల్ సబ్మెరైన్స్ అనేటువంటివి నిర్మించాలి అనేటువంటి దానికి ఆమోదం తెలిపింది. ఈ 6 సంప్రదాయ జలాంతర్గాములు అనేటువంటివి దాదాపు 2030 నాటికి అందుబాటులోకి రావచ్చు. అంటే ఈ దేశీయ కంపెనీలు మన దేశంలోనే తయారు చేస్తారు. ఈ సబ్మెరైన్స్ అనేటువంటివి 43,000 కోట్ల రూపాయలతోటి ఈ ప్రాజెక్టుకి ఒబే చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టుకి ఆమోదం తెలపడం జరిగింది. 6 సంప్రదాయ అణు జలాంతర్గాముల నిర్మాణానికి దేశీయంగా నిర్మించడానికి ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు మనం చైనాతో అణు సంపత్తిలో లేకపోతే యుద్ధంలో లేకపోతే ఆయుధాల్లో చాలా వెనుకబడి ఉన్నాం కాబట్టి మన యొక్క ఆయుధ సంపత్తిని పెంచుకోవడం కోసం ఈ ఒప్పందం అనేటువంటిది ఉపయోగపడుతుంది. దేశీయంగానే అంటే విదేశాల మీద ఆధారపడకుండా మన దేశంలోనే సొంతంగా ఈ జలాంతర్గాములు తయారు చేసుకునేటువంటి కార్యక్రమానికి మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా ఆమోదం తెలిపింది. ప్రస్తుతం నేవీ చీఫ్ ఎవరు అంటే కరంబీర్ సింగ్. నేవీ చీఫ్ ఎవరు అంటే కరంబీర్ సింగ్. ప్రస్తుత నేవీ చీఫ్ ఎవరు అంటే కరంబీర్ సింగ్ అనేటువంటి వ్యక్తి. ఇది అణు జలాంతర్గాములకు సంబంధించినటువంటిది. నెక్స్ట్, మారిషస్ అధ్యక్షుడైనటువంటి ప్రస్తుతం మారిషస్ అధ్యక్షుడు ఎవరు అంటే ప్రవింద్ జగన్నాథ్ అనేటువంటి వ్యక్తి. ప్రస్తుత మారిషస్ అధ్యక్షుడు ఎవరు అంటే ప్రవింద్ జగన్నాథ్ అనేటువంటి వ్యక్తి. ఈ ప్రవింద్ జగన్నాథ్కి ఫాదర్ ఎవరు అంటే అనిరుద్ధ్ జగన్నాథ్ అనేటువంటి వ్యక్తి. ప్రవింద్ జగన్నాథ్ ఫాదర్ పేరు అనిరుద్ధ్ జగన్నాథ్. ఇతను కూడా మారిషస్కి అంతకుముందు అధ్యక్షుడిగా పనిచేశాడు. ప్రస్తుత మారిషస్ అధ్యక్షుడు ప్రవింద్ జగన్నాథ్, అంతకుముందు మారిషస్కి అధ్యక్షుడిగా పనిచేశాడు అనిరుద్ధ్ జగన్నాథ్ అనేటువంటి వ్యక్తి. ఈ మారిషస్ యొక్క మాజీ అధ్యక్షుడైనటువంటి అనిరుద్ధ్ జగన్నాథ్ అనేటువంటి వ్యక్తి మరణించడం జరిగింది, చనిపోవడం జరిగింది. ఇది మారిషస్కి సంబంధించింది. నెక్స్ట్, ప్రముఖ తెలుగు కథా రచయిత కాళీపట్నం రామారావు అనేటువంటి వ్యక్తి. ప్రముఖ తెలుగు కథా రచయిత కాళీపట్నం రామారావు మాస్టారు. ఆయన్నే ఏమని పిలుస్తారు అంటే కారా మాస్టారు, కాళీపట్నం రామారావు మాస్టారు అని పిలుస్తారు. ఈ కాళీపట్నం రామారావు గారు శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు అనేటువంటి ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు. ఈ కారా మాస్టారు నిన్న అంటే శ్రీకాకుళం జిల్లాలోని పొందూరులో మరణించడం జరిగింది. ఇతను యజ్ఞంతో 9 కథలు అనేటువంటి యజ్ఞంతో 9 స్టోరీస్ 9 కథలు అనేటువంటి ఒక కథకి ఈయన రాసినటువంటి యజ్ఞంతో 9 కథలు అనేటువంటి దానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఈ అనేక మంది రచయితలు రాసినటువంటి కథలన్నింటినీ కూడా ఒక చోట స్టోర్ చేయడానికి కథానిలయం అనేటువంటి ఒక లైబ్రరీ లాంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కథానిలయం అనేటువంటి లైబ్రరీ లాంటి దాన్ని ఏర్పాటు చేశాడు కారా మాస్టారు లేకపోతే కాళీపట్నం రామారావు గారు. ఈయన శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి వాళ్ళు, పొందూరు గ్రామంలో జన్మించడం జరిగింది. ఈయన ఏజ్ ప్రాబ్లం తోటి మరణించడం అంటే 97 ఇయర్స్లో మరణించడం జరిగింది. కారా మాస్టారు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. యజ్ఞంతో 9 కథలు అనేటువంటి దానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది.
ఈ కథలన్నింటినీ కూడా ఒక చోట భద్రపరచడం కోసం కథానిలయం అనేటువంటి ఒక లైబ్రరీని కూడా ఏర్పాటు చేశాడు కారా మాస్టారు, కాళీపట్నం రామారావు మాస్టారు అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్, నిన్నట అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనేటువంటి ఎన్వి రమణ గారు, ప్రస్తుతం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు అంటే ఎన్వి రమణ. ఈ ఎన్వి రమణ అనేటువంటి ఇతను హైకోర్టు న్యాయమూర్తులు, ప్రస్తుతం భారతదేశంలో టోటల్ ఎన్ని హైకోర్టులు ఉన్నాయంటే 25 హైకోర్టులు ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని హైకోర్టులు ఉన్నాయి అంటే 25 హైకోర్టులు ఉన్నాయి. ఈ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులందరితో కూడా మీటింగ్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ గురించి, కోవిడ్ సిచ్యుయేషన్ గురించి, వీటన్నిటి గురించి మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఎన్వి రమణ ఎవరు? ప్రజెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు అంటే ప్రస్తుతం ఏకే గోస్వామి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు అంటే ఏకే గోస్వామి. అదేవిధంగా తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు అంటే హిమా కోహ్లీ అనేటువంటి ఆవిడ. హిమా కోహ్లీ అనేటువంటి వ్యక్తి ఏమో ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఏకే గోస్వామి అనేటువంటి వ్యక్తి ఏమో ఈ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. జస్టిస్ ఎన్వి రమణ అనేటువంటి వ్యక్తి ఏమో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. నెక్స్ట్, మనకు జూన్ 5 అనేటువంటిది గుర్తురాగానే జూన్ 5 స్పెషాలిటీ గుర్తు రావాలి. ఏంటి ఈరోజు స్పెషాలిటీ అంటే వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవం. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవం అనేటువంటిది ఈ జూన్ 5వ తేదీన సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం లాగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటి అంటే, స్లోగన్ ఏంటి అంటే, ది థీమ్ ఆఫ్ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే ఆఫ్ 2021 ఈజ్ ఏంటి అంటే రీఇమాజిన్, రీక్రియేట్, రీలోడ్. రీఇమాజిన్, రీక్రియేట్, రీలోడ్ అనేటువంటిది ప్రస్తుత ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క 2021 జూన్ 5 యొక్క స్లోగన్ ఏంటి అంటే, వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే యొక్క స్లోగన్ ఏంటి అంటే రీఇమాజిన్, రీక్రియేట్, రీలోడ్ అనేటువంటిది ప్రస్తుత ఎన్విరాన్మెంటల్ డే 2021 యొక్క థీమ్గా చెప్పవచ్చు. రీఇమాజిన్, రీక్రియేట్, రీలోడ్. ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా ఏ రోజును సెలబ్రేట్ చేసుకుంటారు అంటే జూన్ 5ను సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. జూన్ 5ని. ఇది వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డేకు సంబంధించినటువంటిది. నెక్స్ట్, ప్రస్తుతం భారతదేశంలో సెకండ్ వేవ్ అనేటువంటిది, అంటే కరోనాకు సంబంధించినటువంటి సెకండ్ వేవ్ అనేటువంటి దాని గురించి చెప్తున్నాం. భారతదేశంలో కోవిడ్ అనేటువంటిది ఇంత వేగంగా స్ప్రెడ్ అవ్వడానికి కరోనా అంటే ఈ వైరస్లో వచ్చినటువంటి మ్యూటేషనే కారణము అని ప్రపంచ దేశాలన్నీ చెప్తున్నాయి. భారతదేశంలో వచ్చినటువంటి మ్యూటేషన్కి అంటే కరోనా వైరస్ యొక్క మ్యూటెంట్ని ఫస్ట్ ఏమని పిలిచారు అంటే B1617 అనేటువంటి పేరుతో, B1617-2 అనేటువంటి పేరుతో పిలవడం జరిగింది. దీనికి తర్వాత WHO అనేటువంటిది మొదట్లో దీనిని ఏమని పిలిచారు అంటే ఇండియన్ వేరియంట్ అని పిలవడం జరిగింది. ఇండియన్ వేరియంట్ అని పిలవకూడదు అని చెప్పి WHO దీనికి ఏమని పేరు పెట్టింది అంటే డెల్టా వేరియంట్ అని పిలవడం జరిగింది.
అంటే ప్రస్తుతం ఇండియాలో ఉండేటువంటి కరోనా వైరస్ యొక్క వేరియంట్ పేరేంటి అంటే డెల్టా వేరియంట్ అనేటువంటిది. మొదట్లో దీనిని ఈ డెల్టా వేరియంట్నే ఇండియన్ వేరియంట్ అని పిలవడం జరుగుతుంది. ఇండియన్ వేరియంట్ అని పిలిచడం జరిగింది. ఆ ఇండియన్ వేరియంట్ ఏంటి అంటే B16172 అనేటువంటిది. ఈ ఇండియన్ వేరియంట్కి తర్వాత ఏమని పేరు పెట్టారు అంటే డెల్టా వేరియంట్ అని WHO పేరు చెప్పడం జరిగింది. ఇది ఈరోజు పేపర్లలోని కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు.